Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about BSc semester 2 and second semester lo degree second semester lo mathematics చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ ఏంటంటే ద ప్లేన్. ఫస్ట్ యూనిట్ ద ప్లేన్. సో ప్లేన్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ ప్లేన్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ ప్లేన్ ఏమవుతుందంటే ax plus by plus cz plus d is equal to 0. ax plus by plus cz plus d is equal to 0. So next normal form of the equation of the plane. General equation ante idi. So general equation passing through origin. Origin gunda pass avutunte ee equation antam. Deenni ela rastamante a into x minus x naught plus b into y minus y naught plus c into z minus z naught plus d is equal to 0. So ikkada manam x naught y naught z naught x naught y naught z naught ని ఆరిజిన్ గా తీసుకుంటే 0, 0, 0. సో ఈ ప్లేన్ 3 డైమెన్షనల్ ప్లేన్, ఇది 2 డైమెన్షనల్ ప్లేన్. సో ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది, x by a plus y by b is equal to 1 అవుతుంది 2 డైమెన్షనల్ ప్లేన్ లో అయితే. సో 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఏమవుతుంది, x by a plus y by b plus z by c is equal to 1 అవుతుంది. సో 3 డైమెన్షనల్ లో x ఇంటర్సెప్ట్ అనేది a అవుతుంది, y ఇంటర్సెప్ట్ b అవుతుంది, z ఇంటర్సెప్ట్ c అవుతుంది. 2 డైమెన్షనల్ అంటే x y కాబట్టి x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ ప్లేన్. సో ఇది. సో నెక్స్ట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. సో నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ లోకి వచ్చేసరికి l into x minus x naught plus m into y minus y naught plus n into z minus z naught is equal to p. సో ఇక్కడ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ మనం ఏబిసిడీలు తీసుకున్నాం. సో అంటే x y z ఇంటర్సెప్ట్స్ తీసుకున్నాం ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ లో. ఇక్కడ నార్మల్ ఫామ్ కి వచ్చేసరికి l, m, n అనేవి డిసిస్ అవుతాయి, డైరెక్షన్ కొసైన్స్ అవుతాయి, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది లైన్ అవుతాయి. సో ఇజ్ ఈక్వల్ టు p అవుతుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏ ప్లేస్ లో l, b ప్లేస్ లో m, c ప్లేస్ లో n వస్తాయి. సో p ప్లేస్ లో 1 వస్తుంది. సో ఇక్కడ మనం ఆర్జిన్ తీసుకున్నప్పుడే ఇది వస్తుంది. సో l into x minus x naught plus m into y minus y naught plus n into z minus z naught. సో x naught y naught z naught ఏమవుతుంది, ఆర్జిన్. సో ఈ 3 డైమెన్షనల్ ప్లేన్ లో నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అయితే ఇది lx plus my plus nz is equal to p. సో నెక్స్ట్ వస్తే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. సో మీకు ఈ ఫస్ట్ చాప్టర్ లో ద ప్లేన్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం, దీని డెరివేషన్ చూద్దాం. డెరివేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ వస్తే మనం ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ a, b, c. సో ఈ ఇంటర్సెప్ట్ xa, yb, zc. సో ఇప్పుడు ఒక ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ a, b, c which makes an axis is ax plus by plus cz plus d is equal to 0. సో జనరల్ ప్లేన్ ఈక్వేషన్ ఇది అవుతుంది. సో ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D లు వచ్చాయి. ఇందా మనం చెప్పుకున్న దానిలో స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c వచ్చాయి. సో దీని డెరివేషన్ చూద్దాం. సో నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, ax plus by plus cz plus d is equal to 0. సో దీన్ని 1 అనుకోండి. The coordinates of x which passes through this point. సో x యాక్సిస్ మీద ఏ పాయింట్ ఉంటుంది, a, 0, 0. y యాక్సిస్ మీద 0, b, 0. z యాక్సిస్ మీద 0, 0, c. సో which makes x యాక్సిస్ గుండా వెళ్తే ఈ పాయింట్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో a ఇంటూ x అంటే a ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఇంటూ 0 ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే క్యాపిటల్ A ఇంటూ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ d అవుతుంది. సో చూడండి, క్యాపిటల్ A బై క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు -1 బై a అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, a బై d ఈజ్ ఈక్వల్ టు -1 బై a అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. సో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో a into 0 plus b into small b
ప్లస్ సి ఇంటూ 0 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి జీరోలు అయిపోతే బి ఇంటూ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి అవుతుంది. సో క్యాపిటల్ బి బై క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై బి. క్యాపిటల్ బి బై డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై బి వచ్చింది. సేమ్ నెక్స్ట్ పాయింట్ సి 0, 0, సి ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సి బై డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై సి అవుతుంది. సి బై డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై సి అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ ని తీసుకెళ్లి మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో అసలు ఏ బై డి, బి బై డి, సి బై డి లేవు కాబట్టి సో డి తో డివైడ్ చేస్తాను నేను. సో ఏ బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై డి ఇంటూ వై ప్లస్ సి బై డి ఇంటూ జెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు డి అనేది అటు వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ డి అవుతుంది. సో మైనస్ డి బై డి. సో డి తో బోత్ సైడ్స్ డివైడ్ చేశాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మైనస్ 1 మిగులుతుంది. సో ఏ బై డి అంటే ఎంత మనకి మైనస్ 1 బై ఏ, మైనస్ 1 బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై డి అంటే మైనస్ 1 బై బి ఇంటూ వై ప్లస్ సి బై డి అంటే మైనస్ 1 బై సి ఇంటూ జెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1. సో మైనస్ మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1. సో చూడండి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమొచ్చింది. సో 2D లో అయితే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1, 3D లో అయితే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఏ కామా బి కామా సి. సో మనం ఏ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలన్నా ఇంటర్సెప్ట్స్ లో కనుక్కోవాలన్నా ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ప్రాబ్లం లోకి వెళ్తే ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్ కదా. సో ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్తే ఇది ఏ ఫార్మ్ లో ఉంది, ax ప్లస్ py ప్లస్ cz ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0, 2x మైనస్ 3y ప్లస్ 4z ప్లస్ d అంటే మనకి 12, ఆ 12 ఇటు సైడ్ కి వచ్చింది. సో దీని నుంచి చూడండి 2x మైనస్ 3y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 12. సో మనం d తో మల్టిప్లై చేయాలిగా 12 by 12 1 2 1s 2 6 1 by 6 minus y by 4 plus z by 3 is equal to 1. సో ఇక్కడ ఎలా ఉంది x by a plus y by b plus z by c is equal to 1. సో ఇక్కడ a ఎంత అవుతుంది 6 అవుతుంది, b ఎంత అవుతుంది -4 అవుతుంది, c ఎంత అవుతుంది 3 అవుతుంది. సో x ఇంటర్సెప్ట్ 6, y ఇంటర్సెప్ట్ -4, z ఇంటర్సెప్ట్ 3. సో ఇలాగా మనం ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని ఇంటర్సెప్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంట్రడక్షన్ అయితే ఇది. నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ సమ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.